మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో తల్లి కూతుర్ల ఆత్మహత్య కలకలం రేపింది. గత 6 నెలల క్రితం మృతురాలు ఎల్లవ్వ కోడలు అనుమానాస్పద మృతి చెందడంతో బంధుమిత్రులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె మరణానికి తల్లి కూతుళ్లే కారణమని బంధువులు అలాగే గ్రామస్తులు ఆరోపిస్తూ వారిని సరిగ్గా పలకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఈ చావు అనేది ఒంటరితనం చేయడమే. చుట్టూ ఇండ్లున్నా కూడా మీరు పలకరించిపోయి ధైర్యం చెప్పుకోవడం జరిగింది. తలారి ముత్యము రెడ్డిపల్లి గ్రామ నివాసి ఇచ్చిన దరఖాస్తు ప్రకారం వాళ్ళ అమ్మమ్మ తలారి పోచవ తలారి ఎల్లవ ఇద్దరు వాళ్ళ ఇంట్లో ఫ్యాన్కి ఒకరు డోర్కి ఒకరు ఉరేసుకొని చనిపోయారని చెప్పి తెలిసింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలని పోస్టుమార్టం నిమిత్తము ప్రభుత్వ ఆసుపత్రి రామాయణపేటకు తరలించడం అనేది. ఈ తర్వాత కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి మరణానికి నిజమైన కారణాలు వెలువరిస్తాం. డోర్ దిగలేరు సార్, డోర్ దిగలేరని చేత కాకుంటుందేమో పడుకురేమో లేస్తుండొచ్చు కొద్దిగా అయినా, కానీ ఇక నేను లేపలేను. తర్వాత గమ్లాం వచ్చి కలిసి కస్తీలు లేవలేరంటే లేవలేరు అక్క, ఇంకా మరి చేతన అయితే లేదేమో లేవనట్టురా అని అనుకున్నాను చెప్పిన. కలిసి కోసం లేపింది, లేపితే సప్పులు లేదు, డోర్ నొక్కితే డోర్ వెళ్ళలేదు. ఇక అక్కడ ఇంటెనక ఎక్కువై వాళ్ళకి ఇలా చెప్తే అందరు వచ్చి వెనకాల నుంచి ముంగల నుంచి తీస్తే డోర్ వెళ్ళకపోయేసరికి అందరు దన నొక్కేసరికి వెళ్ళేసరికి అంత అక్కడ లోపల రక్తం కనిపించిందట, ఊరేసుకోరు ఉన్నట్టురని అందరూ వచ్చేసి చూసేసరికి జరిగింది. ఈరోజు తలారి ముత్యం ఇచ్చిన దరఖాస్తు మేరకు రెడ్డిపల్లి గ్రామంలోని వాళ్ళ అమ్మ ఇద్దరు వాళ్ళ ఇంట్లో ఫ్యాన్కి ఒకరు దర్వాజకు ఒకరు ఊరేసుకొని చనిపోయారని చెప్పి దరఖాస్తు ఇచ్చినారు. వెంటనే వచ్చి చూస్తే నిజంగానే ఉంది. వాటిని పోస్టుమార్టం నిమిత్తము కోడలు చచ్చిపోయిన నుంచి బాగా కుదపడి జ్వరము లోపల ఏం సుధరాంచిందో ఇది నీకు చేసి నీకు తిరగ చేయాలని అది గమ్లామి వచ్చి కలిసిలోకి వచ్చిందట. గమ్లామి కలిసి రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, అసలు ఏం జరిగింది, ఏం చెప్తున్నారు అక్కడున్న గ్రామస్తులు, చుట్టుపక్కల ఇంటి వాళ్ళు కూడా, అలాగే పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అసలు రీజన్ ఏంటి? మమత మెదక్ జిల్లా చేగుంట మండలంలో తల్లి కూతురు ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతులు తల్లి ఎల్లవ కూతురు పోచమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ గత 6 నెలల క్రితమే ఎల్లవ కోడలైన ఆమె అనుమానాస్పదంగా బాయిలు పడి చనిపోవడం జరిగింది. ఆమె మరణానికి ఈ ఇద్దరు తల్లి కూతుర్లే కారణమని, దాంతో పాటు వాళ్ళ భర్త కూడా కారణమని చెప్పి ఆ బంధువులు కొంచెం వాళ్ళను వెలివేసినట్టు గ్రామంలో ఎవరు మాట్లాడకుండా ఉండడంతో వీళ్ళిద్దరూ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్తులు చేస్తున్నారు. ఈ మనస్తాపంతో తల్లి కూతురు ఆత్మహత్య చేసుకుని ఉంటారని కూడా పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తూ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే ఈ చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో విషాదం నెలకొందని చెప్పొచ్చు. మృతులు కోడలు 10 నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవడం లావణ్య ఆ అనుమానాస్పది మృతి ప్రాణాన్ని కూడా తీసుకొచ్చింది. అసలు వీళ్ళు చేయని నేరానికి మేము గ్రామస్తుల మధ్య మేము అబాస్ పాలవుతున్నామని చెప్పి వాళ్ళు ఆ కోణంలోనే తను చాలించినట్టు గ్రామస్తులు చెప్తున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ బాసిత్.